బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా బులెటిన్ల ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. వేములవాడలోని రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రులు. వేసవి సమీపిస్తున్నందున జిల్లాలో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న మంత్రి సీతక్క. కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద సర్వీస్ రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు. అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కరీంనగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మేయర్ కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మరియు గెలిచిన కార్పొరేటర్లు చామున శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం, లాల్ దర్వాజా, సింహవాహిని, శ్రీ మహంకాళి ఆలయంలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లాల్ దర్వాజా నుంచి రాజన్న బావిరెడ్డి జన సంఘం కమ్యూనిటీ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. मोबाइल ओम लक्ष्मी क्षीर समुद्र आयुष्येन्द्रिये प्रतिष्ठते शतमानं भवति शताय पुनशतेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठते ओम शतमानं भवति शताय पुनशतेन्द्रिये. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి కొంట సురేఖ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణపై చర్చించి పనులను వేగవంతం చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. మంత్రి సీతక్క గ్రామీణ మంచినీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వాల మాదిరిగా కేంద్రానికి 100% ఇంటింటికి నీరు అందిస్తున్నామని, తప్పుడు లెక్కలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ములుగు జిల్లా సహా అనేక ప్రాంతాల్లో ఇంకా ప్రజలకు త్రాగునీరు అందించాల్సి ఉందని పేర్కొన్నారు. వేసవి సమీపిస్తున్నందున శాఖలు అలసత్వం వహించకుండా సాధ్యమైనంత త్వరగా ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీగా తీసుకున్న సార్ చెప్పారు, సీఎం గారు చెప్పారు, కంపెనీలకు కొద్ది డేస్గా జీవో వచ్చింది. లాస్ట్ టైం అంతకుముందు సంవత్సరం పూర్తిగా డ్రై అయితే మనం పోలీసులు పెట్టి దాదాపు మనం పెట్టుకున్నాం కదా, లైక్ కేకేబిఆర్ పెడతాం సో అది అంటే ఆ లెవెల్కి ఇంక్రీజ్ చేయాలి. లేకపోతే ఇది మెయింటైన్ చేస్తే సమాధానంతో సరిపోతుంది. ఆ లెవెల్ అయితే మెయింటైన్ 1.3 మెయింటైన్ చేయాలి. హైదరాబాద్ వస్తుంది అంటే 7.678 టీఎంసీ పర్లేదు. బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ స్టోరేజ్ మీరు ఏదైతే చూపెట్టుకున్నారో. పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద కొనసాగుతున్న సర్వీస్ రోడ్డు పనులను ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. ఎగ్జిట్ 2 వద్ద కనెక్టివిటీ లేకపోవడం, రైల్వే లైన్ సమస్యల వల్ల సర్వీస్ రోడ్డు అసంపూర్తిగా మిగిలిందని తెలిపారు. తన ప్రయత్నాలతో అన్ని శాఖల సమన్వయంతో నిధులు మంజూరు చేయించామని, డిసెంబర్ నెలాఖరు కల్లా ఆ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
మీడియా మిత్రులకు నమస్కారం. హైదరాబాద్కి మణిహారంగా నిలిచినటువంటి రింగ్ రోడ్డు తెల్లాపూర్, కొల్లూరు, ఈగనాగులపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజలకి, ఈ ప్రాంతంలో కొత్తగా వచ్చినటువంటి ఐటీ హబ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చినటువంటి గేటెడ్ కమ్యూనిటీలకి ఎగ్జిట్ 2 అనేది గత 10 సంవత్సరాలుగా ఒక సమస్యలాగా పరిణమించింది. మొత్తం రింగ్ రోడ్ అయితే పూర్తయింది, కానీ ఎగ్జిట్ 2 దగ్గర నుంచి దిగడానికి, మళ్ళీ రింగ్ రోడ్ పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని అటు రైల్వే అధికారులు, ఇటు హెచ్ఎండిఏ అధికారులు మాత్రం టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసినటువంటి ఎగ్జిట్ 2ని నేను గెలిచిన తర్వాత దగ్గరుండి టేకప్ చేయడం జరిగింది. ఈదల్నాగులపల్లి, కొల్లూరు, తెల్లాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులకి, గ్రామస్తులకు అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి అసౌకర్యం 26వ సంవత్సరంతో ముగుస్తుందని తెలియజేస్తూ కాంట్రాక్టర్ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాం. 31st ఈజ్ యువర్ కట్ ఆఫ్ డేట్. ఆ లోపల పని పూర్తి చేసి ఇంకో నెల ముందే చేస్తానని వాదా చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను సందర్శించారు. ఫ్లోర్ లీడర్ కు కేటాయించిన కార్యాలయాన్ని ప్రతి కార్పొరేటర్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్లతో సమావేశమై చర్చించారు. ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. మేము అప్పుడప్పుడు విజిట్ చేయడానికి కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కార్పొరేషన్ ఫ్లో లీడర్ తోట వెంకన్న గారి ఛాంబర్కు రావడం జరిగింది. మరి ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యలకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఫ్లో లీడర్ తోట వెంకన్న గారి దగ్గర కానివ్వండి, మేయర్ గారి దగ్గర కానివ్వండి, మా యొక్క కార్పొరేటర్లు సాయంత్రము 3 నుంచి 5 గంటల వరకు ఇక్కడ ఈ ఫ్లో లీడర్ దాని ఛాంబర్లో కూర్చుంటారు. కాబట్టి ఎక్కడెక్కడైతే కార్పొరేటర్లు లేకుండా ఉన్నారో వారు 3 గంటలకు వారి డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద రావటానికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, ఎవరే కానీ రోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో 3 గంటల నుంచి 5 గంటల వరకు తోట వెంకన్న గారు మరియు ఇతర కార్పొరేటర్లు ఉంటారు. కాబట్టి మీ సమస్యల మీద స్పందించడానికి ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలను తెలిపి పరిష్కారం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల తహసీల్దార్ కె అనసూయ మాట్లాడుతూ 10వ తరగతిలో ప్రథమ శ్రేణి మార్కులు సాధించడం ఉన్నత లక్ష్యాలకు తొలిమెట్టు అని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులకు గర్వకారణంగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పెన్నులు, పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేశారు. గొప్ప విషయాన్ని అందరికీ ఉన్నత అలాగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం కొంతమందిగా ఉంటారు. అందులో మన మదర్ తెరిసా గారు ఫస్ట్ ఉంటారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మీరు 10th క్లాస్ విద్యార్థులు అందరికీ కూడా వీళ్ళు తీసుకోవాలో, బయోఫిజిక్స్ తీసుకోవాలో, సిఈసి తీసుకోవాలో, హెచ్సిసి తీసుకోవాలో, పాలిటెక్నిక్ చదవాలో, ఇక్కడి నుంచే మీరు ఈ గ్రామాన్ని దాటి వేరే ఊరికి వెళ్ళి చదువుకునే ధైర్యం, కెపాసిటీ. ఒక మనతో పాటు సమాజంలో ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలి, వారికి మనం ఉపయోగపడాలి, వారి కష్టం మనం పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ ఎవిడెన్స్కి రాము మాకు మార్చినలో అందరూ ఎగ్జామ్స్ రాస్తారు. మీరు అందరూ 10th క్లాస్ వరకు చదువుకున్నది ఒకే లైఫ్లో. 10th క్లాస్ తర్వాత ఈ లైఫ్ వేరే ఉండిపోతాం అన్నమాట. ఇప్పుడు దాకా అమ్మ నాన్న ఎంత కష్టపడినా ఎంత. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్ మద్దూర్ శివారులో ఉన్న మరడి బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి పరిశ్రమలో విదేశీ మద్యం దందాను ఎక్సైజ్ అధికారులు ఛేదించారు. ధ్వంసం చేయాల్సిన మద్యం బాటిళ్లను దాచిపెట్టిన పరిశ్రమ ఉద్యోగులు అభయ్ కుమార్, షేక్ నాగుల్ మీరా, కుమార సాయి, రాజేష్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 783 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని తెలిపారు. నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కాగజ్ మద్దూర్ గ్రామంలో ఉన్నటువంటి మారిడి బయో ఇండస్ట్రీ ప్రైవేట్ ఇండస్ట్రీ పైన దగ్గర తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇది తగిన సమాచారం మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మెదక్ శ్రీ హరికిషన్ గారు అండ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఎక్సైజ్ నర్సాపూర్ స్టేషన్ సిఐ గారు, సిబ్బంది, ఎస్ఐస్ అందరం కలిసి ఇక్కడ తనిఖీలు ఈరోజు ఉదయం 11 గంటలన్నర అరౌండ్లో నిర్వహించడం జరిగింది. బయో ఏదైతే ఇక్కడ ఇండస్ట్రీ కుమార సాయి అతను నెక్స్ట్
కొంగరి రాజేష్. సో రాజేష్, కుమార్ సాయి, మీరా అండ్ అభయ్ కుమార్, ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇచ్చిన డాక్యుమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుసు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహిళల హామీల అమలుకు ధర్నా జరిగింది. జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాజీపేటలో ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఏసీపీ టి సత్యనారాయణ, కాజీపేట ట్రాఫిక్ సిఐ పిట్టల వెంకన్నతో పాటు సిబ్బంది ఉన్నారు. దళిత రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు నూకతాటి సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ లాల చెరువులో పాలలో కల్తీ కారణంగా 12 మంది అస్వస్థకు గురై అందులో 4 మృతి చెందిన ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాజమండ్రిలో లాల చెరువు ప్రాంతంలో భారత్ పెట్రోల్ బంక్ వెనక పక్కన ఉన్న అపార్ట్మెంట్లో 12 మంది పాల కల్తీ జరిగిందని 12 మంది జరిగిందనే విషయం తెలిసింది ఈ తూర్పుగోదావరి జిల్లాలలో. అయితే ఆ 12 మంది అందులో 4 చనిపోయారని తెలిసింది. ఆ తర్వాత ఇంకా 8 మంది అస్వస్థ గుర్తయి ఐసీయూలో అన్నట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం వెంటనే పక్షపాతంగా ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు అయితేనేమి, అలాగే రాజనగరం ఎమ్మెల్యే గారు దీని మీద పునరాలోచించి ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తి మరీ సీరియస్గా దర్యాప్తు జరపాలని రాజకీయ దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో సతీష్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ చేసిన మోసాలపై హైకోర్టు తీర్పు వెలువడే కీలక సమయంలో కేసు దర్యాప్తు చేస్తున్న సిసిఎస్ ఏసీపీ బదిలీ కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. నూతన ఏసీపీ నియామకంలో జాప్యం జరుగుతుండటంతో న్యాయం ఆలస్యమవుతుందన్నారు. విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే ట్రస్ట్ లాగా పెట్టి ఆ తర్వాత ట్రస్టును వ్యాపారమయంగా మార్చి తద్వారా దాదాపు 4200 మంది బాధితుల్ని తయారు చేసుకుని వాళ్ళందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద ట్రస్టును మార్చి మోసం చేసిన దాఖలాల్లో ఇప్పుడు ఎంబెంచే కోర్టు నాంపల్లి ద్వారా అబ్సల్యూట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత హైకోర్టులో అంటే ఈ మధ్యనే ఆందోళన ఎక్కువై లక్ష్మి గారు అని చెప్పి ఒక ఆవిడ పెద్ద ఆవిడ 60 లక్షలు ఇన్వెస్ట్ చేసిన ఆవిడ చనిపోయింది. సో ఇట్లా దయచేసి పెద్దవాళ్ళు ఎవరు కూడా ఆందోళన ఎక్కువ చెంది ప్రాణాల మీదకి ప్రతి ఆస్తిని అమ్మి మీ అందరికీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని బాధితులందరికీ తెలియజేసి అట్లనే డీసీపీ గారు
ఖచ్చితంగా చెప్పారు. మేము కొత్తగా వచ్చినప్పటికీ మీకు న్యాయం చేస్తామని తెలియజేశారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన దళితులకు కేటాయించిన భూముల విషయంలో కొమరగిరి పట్నం భూస్వాములు దాడులకు దిగటం దుర్మార్గమని సిపిఎం అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. 1970వ దశకంలో 6 నిరుపేద దళిత కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన సాగు భూములను అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడం అన్యాయమని, దాడి సమయంలో అడ్డుకోవడానికి వచ్చిన దళిత మహిళలపై కూడా దురుసుగా ప్రవర్తించడం సభ్య సమాజం తలదించుకునే విషయమని అన్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పేదలతో కలిసి భూముల వద్ద జెండాలు పాతి నిరసన తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందినటువంటి 1970 కాలంలో కొంతమంది బడుగు బలహీన వర్గాలకి, అలాగే ప్రధానంగా భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దళిత కుటుంబాలకి కొమరగిరి పట్టణంలో భూములు ప్రభుత్వం 1970 కాలంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటిని ఇదే గ్రామానికి కొమరగిరి పట్టణానికి చెందినటువంటి కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా తుమ్మలపల్లి గ్రామానికి సంబంధించి 12 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి సుమారు 94 సెంట్లు చొప్పున సుమారుగా ఎకరం చొప్పున కొన్ని మహిళలు రావడం, వాళ్ళు కూడా పచ్చి బూతులు తిట్టి ఈరోజు మీకు భూములు ఎక్కడున్నాయి, మీకు దిక్కున్నా కాడ చెప్పుకోండి, భూముల్లోకి వచ్చారంటే అడ్డంగా నరికేస్తాం అనేటువంటి పద్ధతిలో ఈవేళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే అక్రమంగా ఆక్రమణకు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈవేళ దళితులు వాళ్ళ భూముల్లోకి వచ్చి మా భూముల్లోకి మేము వెళ్తున్నాం, మమ్మల్ని వెళ్ళనివ్వండి అనేటువంటి ప్రయత్నం అడిగిన నేపథ్యంలో, దాడి చేసిన నేపథ్యంలో పక్కన ఉన్న రైతు వస్తున్నప్పటికీ ఆయన కారు మీద తీసుకొచ్చి మేము హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసాం. చేస్తే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి. మా వాళ్ళు ఇంటికాడ తెలిసి ఆడవాళ్ళందరూ ఇలా జరిగిందని వాళ్ళు పరిగెట్టుకు వచ్చేస్తే వాళ్ళని కూడా ఆడవాళ్ళని చూడకుండా ఇలా బూతులు మా వాళ్ళు మీకు ఏం పని లేదు కదా, మీకు చెరువులు కూడా మీకు పని ఏంటని, మీకు సంబంధం లేదు వెళ్ళిపోండి అని దిగండి అని ఆడవాళ్ళని కూడా చూడకుండా గాలి గెంటేసి చెరువులో పడేస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి. ఇప్పుడు భూముల దగ్గర ఇప్పుడు స్పాట్లో ఉన్నాం. మా భూములు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ఇంకోటి ఏంటంటే దీనికి ప్రజాప్రతినిధులు కొంతమంది అండదండలతోటి వీళ్ళ గుత్తుల నాగరాజు అలా అన్నదమ్ములు ఇద్దరు కళల శ్రీనివాస వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మా భూములు మాకు రానివ్వకుండా అడ్డుకడుతున్నారండి. మా భూములు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో రజక కుటుంబంపై జరిగిన దాడిలో 2 నెలల పసిపాప మృతి చెందిన ఘటనను ఖండిస్తూ పుల్కల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. పుల్కల్ గ్రామంలో బలహీన వర్గాలు, బీసీ సంఘాలు, రజక సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర ఆ ప్రాంతంలో జరిగినటువంటి మారణకాండం అది మామూలు విషయం కాదు. ఒక 2 నెలల పసికందు అని కూడా చూడకుండా రెడ్డి అహంకారంతో చంపి మళ్ళీ వాళ్ళపైనే ఇంకా కేసులు బనాయించి వీళ్ళ పైన కేసు పెడితే కూడా తీసుకోకుండా ఇంత దారుణంగా చేశారంటే అది చాలా బాధాకరమైన విషయం. వారిని వెంటనే అరెస్ట్ చేసి తుకారాం రెడ్డి, అక్కడున్న లోకల్ సర్పంచ్, రెడ్డి నాయకులు ఎవరైతే 9 మంది ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి, ఇంకా మిగతా వారందరిపైన కూడా వెంటనే అరెస్ట్ చేసి కుటుంబానికి జరిగిన అన్యాయానికి వాళ్లకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ ను ఫిబ్రవరి 28 వరకు సమర్పించాలని, లేకుంటే పెన్షన్ నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యం లేదా ఇతర కారణాల వల్ల వెళ్లని పెన్షనర్లకు ఖజానా సిబ్బంది వారి వద్దకు వెళ్లి సర్టిఫికెట్ ధృవీకరిస్తారని తెలిపారు. జిల్లా ఖజానా అధికారి ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్స్
పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి. ఇవి జీవన ప్రమాణం ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మా ఆఫీస్కి నేరుగా వస్తే మేము ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అప్ అయింది లేదో చూసుకోవాలి. ముఖ్యంగా సెల్లో మీరు ఖచ్చితంగా ఓటీపీ వచ్చేటట్టుగా మీ సెల్ బ్యాలెన్స్ వేయించుకుని మీ సెల్కి ప్లస్ మీ ఆధార్కి లింక్ అప్ అయింది లేదో సరి చూసుకుని మాత్రమే వెళ్ళండి. లేకపోతే విన్నవిందాం అనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మేము జిల్లా ఖజానా కార్యాలయం ఆవరణలో పెన్షనర్స్ అసోసియేషన్స్ వారందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రానికి విద్యార్థినులు భారీగా తరలివచ్చారు. ముందుగానే చేరుకున్న విద్యార్థులు హాల్ టికెట్లు పరిశీలించుకున్నారు. అధికారులు పటిష్ట బందోబస్తు, తాగునీటి సౌకర్యం కల్పించారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ సమీపంలోని ప్రముఖ రెస్టారెంట్లో కులిన మాంసంతో బిర్యానీ విక్రయిస్తున్నారని ఓ కస్టమర్ ఆరోపించాడు. చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేయగా దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీడియో విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో వైరల్ కావడంతో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ రెస్టారెంట్ను తనిఖీ చేయించారు. దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. ఇదైతే దారుణమైన స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతుంటాను, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు, సేఫ్టీ వాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలియదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం ఉంటుంది. వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసిన విధంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు. తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. ఏంటి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఓసీ జేఏసీ చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న భారీ మహాధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ యొక్క డిమాండ్ను జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవాలనే ఉద్దేశంగా ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా, అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఇట్లా అమలైతే వాటిని పటిష్టంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో వాటికి ప్రత్యేకంగా ఒక చట్టబద్ధత గల జాతీయ ఓసీల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో, అలాగే బ్యాక్లాగ్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏవైతే పోస్టులు కేటాయించారో అటువంటి మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీ చేయాలనేటువంటి ఒక మరో ప్రధానమైనటువంటి డిమాండ్తో చేస్తున్నాం. అలాగే మాకు స్థానిక సంస్థల చాలా మందికి సోదరులకు కొంతమందికి తెలియకపోవచ్చు, మాకు రిజర్వేషన్ అనేది ఇంతవరకు స్థానిక అన్ని అఖిలపక్ష నాయకులు పార్టీగతంగా పాల్గొంటున్నారు. అలాగే ఓసీ సామాజిక వర్గ వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి లోపల ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కదిలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ మేము మా హక్కుల సాధనకు నిరంతరం మేము పోరాడతామని చెప్పి మా ఐక్యంగా పోరాటాలు ఇలాగే కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై ఓసీ. నెరవేర్చాలే తప్పకుండా రాష్ట్రాలు వీళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని పేద ఓసీ ఇలా మేము తప్పకుండా దీని గురించి మళ్ళా కూడా ఈ 27 ఫిబ్రవరి రోజు జంతర్ మంతర్ ఢిల్లీలో జరగబోయే బహిరంగ సభకు మీరు కంపల్సరీ ధర్నాకు మీరు రావాలా. ప్రతి ఒక్కరికి మేము ఒకటే కోరుకుంటున్నాం, అక్కడ సమస్యలు ఎవరైతే తిరిగి రావాలనే మా ఒక ముఖ్య ఉద్దేశం. మరి 27వ తారీఖు ఉపాధ్యక్షులు
బాల్కంపేట రేణుకా ఎల్లమ్మదేవికి తెల్లవారుజామున అభిషేకం నిర్వహించి పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. వేములవాడలోని రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రులు. వేసవి సమీపిస్తున్నందున జిల్లాలో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న మంత్రి సీతక్క. కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద సర్వీస్ రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు. అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. విసిఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.